రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఉంటే చెప్పండి, ఇప్పుడే ఇక్కడే క్లియర్ చేసుకుందాం. లేదు కళ్యాణ్, నిన్ను బ్యాడ్ చేయాలని కాదు, నాకున్న డౌట్ని చెప్పానంతే. ఆయన నేను కావాలని నాకు నచ్చేలా మారి వచ్చిన మనిషి. నేను ఇబ్బంది పడే పనులు కాని, నేను బాధపడే ఆలోచనలు కాని కలలో కూడా చేయడు. మీకు గుర్తుందో లేదో, కళ్యాణ్ వల్లే మీరింటికి తిరిగొచ్చారు. ఆ విషయం మర్చిపోకండి. దేవిక, ఇప్పుడు అవన్నీ ఎందుకు? లీవ్ ఇట్. ఎవరైనా చూస్తే కమిషనర్ గారు రోడ్డు మీద గొడవ పడుతున్నారని రాతాంతం చేస్తారు. పద, లోపలికెళ్దాం. చూడండి బావగారు, తప్పు జరిగిపోయింది. దాన్ని ఇంకెవరి మీదో తోసేసే ప్రయత్నం చెయ్యొద్దు. కళ్యాణ్ని అనుమానించే ఆలోచన అస్సలు చెయ్యొద్దు. ఇది మాత్రం మీకు క్లియర్గా చెప్తున్నాను. ఏ పుట్టలో ఏ పావుందో ఎవరికి తెలుసు దేవిక. నాది అనుమానమో నిజమో ముందు ముందు నీకే తెలుస్తుంది. రాజశేఖర్, నువ్వు నా టార్గెట్ అయ్యా. ఇక నీకు చుక్కలు చూపించకపోతే నా పేరు కళ్యాణే కాదు. సరే, వచ్చి టిఫిన్ చేయండి. అక్కర్లేదమ్మా, నేను టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నాను. మీరెళ్ళడం. కళ్యాణ్, వెళ్ళి అర్జెంటుగా వాటర్ తీసుకురండి. మీ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదని ఇంటి నుంచే వాటర్ బాటిల్ తెచ్చుకున్నాను. పద. గాడ్, మళ్ళీ ట్రబుల్ ఇచ్చింది. ఏమైందే నీకు? ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడే చాలా చిరాకు తెప్పిస్తావు. అయ్యయ్యో, పాపం చాలా కష్టపడుతున్నారే. నన్నేమైనా హెల్ప్ చేయమంటారా? ఇరిటేట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదే నువ్వు నాకు చేసే పెద్ద హెల్ప్. వెళ్ళిపోతానులే గాని ఒక సలహా ఇవ్వాలనుంది. అది ఇచ్చాక వెళ్తాను. ఇక్కడ తీసుకోవడానికి ఎవరు రెడీగా లేరు. దీనికి బుద్ధి లేదు, ఇడియట్. ఎక్కడ పడితే అక్కడ ట్రబుల్ ఇచ్చి చిరాకు తెప్పిస్తుంది. అందమైన అమ్మాయి తిట్టినా చాలా బ్యూటిఫుల్ గా, వండర్ఫుల్ గా ఉంటుందని నా ఫ్రెండ్స్ అంటే ఏమో అనుకున్నాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఎక్స్ట్రాలు మాట్లాడావంటే నా రియాక్షన్ మరోలా ఉంటుంది. కోప్పడకండి మేడం. ఎన్ని రోజులని ఓల్డ్ స్కూటీతో ఇబ్బంది పడతారు? మీకు తక్కువ ఇంట్రెస్ట్కే డబ్బులు ఇస్తాను. ఒక కొత్త స్కూటీ కొనుక్కోండి.
రోడ్డు మీద వచ్చేపోయే వాళ్ళకి అప్పులు ఇవ్వడమేనా నీ పని? నా పనే అప్పులు ఇవ్వడం. ఆ పనే చేయొద్దంటే ఎలా మేడం? అయినా మీరు బాగా తెలిసిన అమ్మాయి కదా అని ఆఫర్ ఇచ్చాను. ఇప్పుడు నైస్గా టైం ఇచ్చి తర్వాత రాక్షసుల్లా పీడించి వసూలు చేయాలని చూస్తావు. నీ మాటల్ని నమ్మే అంత అమాయకురాలనేం కాదు. నీ బిజినెస్ ట్రిక్స్ నా దగ్గర చూపించుకో. అయ్యో, అంత మాట అనేసారేంటండి? నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అవసరం తీరాలంటే రూపాయి కావాలి. అలాంటి రూపాయి అవసరానికి అందకపోతే ఎంత కష్టమో అందరికీ తెలుసు. మీకింకా బాగా తెలుసు అనుకుంటా. అన్నమో రామచంద్ర అంటే అన్నం వస్తుందో లేదో తెలియదు, కానీ ఆదర్శ్ అప్పు కావాలంటే నేను దేవుళ్ళ ప్రత్యక్షమై అప్పిచ్చి వాళ్ళ కష్టాలన్నీ తీర్చేస్తాను. ఒక విధంగా కనిపించే దేవుడే అనుకోండి. అలాంటిది నన్ను పట్టుకొని రాక్షసుడు అంటారేంటి? మీ మీద నాకున్న ఒపీనియన్ ఇదే. చూడండి, నేను తాగుతాను, తిరుగుతాను, బెట్టింగ్ ఆడతాను, కానీ ఆడవాళ్ళ విషయంలో సిల్లీగా బిహేవ్ చేయను. నాది అనుకున్న దాంట్లో ఒక్క పైసా కూడా వదలను. ముక్కు పిండి మరీ వసూలు చేస్తాను. ఇవన్నీ మీ దృష్టిలో బ్యాడ్ అని ఫీల్ అయితే నేనేం చేయలేను. పొద్దున్న లేచి ఎవరి మొహం చూశానో ఏంటో, ఒకటే డిస్టర్బెన్స్. సర్లేండి, ఈ అప్పు ఆఫర్ వదిలేసి మీ ఇంటప్పు మ్యాటర్ కొద్దాం. మీ అన్నయ్య తీసుకున్న అప్పుకి వడ్డీకి వడ్డీ పెరిగిపోతుంది. ఆ అప్పుని మీ అన్నయ్య తీర్చలేడేమో అని డౌట్ వస్తుంది. ఇలాగే కంటిన్యూ అయితే తొందరలోనే మీలు నా సొంతం అయిపోతుందేమో అనిపిస్తుంది. దానికి మీరేమంటారు? ఏంటి భయపడుతున్నావా? కాదండి బాబు, మీ ఇల్లు నా చేతుల్లోకి వచ్చేలోగా మీ పెళ్లి జరిగిపోతే బాగుంటుంది. లేదంటే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్తున్నా. ఇది నీ అసలు స్వరూపం. ఎప్పుడెప్పుడు మా ఇంటిని లాక్కుందామా, ఎప్పుడెప్పుడు మమ్మల్ని రోడ్డు మీద నిలబెడదామా అని చూస్తూ ఉంటావు. కానీ అవన్నీ జరగవని గుర్తుపెట్టుకో. వీలైనంత త్వరలోనే మా అన్నయ్య మీ అప్పు తీర్చేస్తాడు. ఎంతైనా ఆయనకి చెల్లెలు కదా, ఆ మాత్రం నమ్మకం ఉండడంలో తప్పులేదులే. తప్పో కాదో చెప్పమని మిమ్మల్ని ఎవరు అడిగారు? చైన్ మేడం గారిది అనుకుంటా. చైన్ పడిపోయింది కూడా చూసుకోకుండా వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చాక ఇలా ఏదో ఒక పని చేస్తే తప్ప మనసు కుదుట పట్టలేదు. ఎలాగో మిమ్మల్ని భరించడం తప్పదు కాబట్టి ఏదో ఇంత ముద్ద పడేస్తాను.
ఇందాక చేతిలో ఈ మందు బాటిల్ని చూసి నిజంగానే నేను మందు తాగాలని బాటిల్ తీశానేమోనని అపార్థం చేసుకుంటుందేమో. ఊరికే కూర్చోలేక ఏదో ఒక పని చేస్తే బాగుంటుందనిపించి షోకేస్ క్లీన్ చేస్తున్నానమ్మా. పొరపాటున చెయ్యి మందు బాటిల్కి తగిలి పడిపోబోతుంటే పట్టుకున్నానమ్మా. బాటిల్ క్యాప్ లూజ్గా ఉండడంతో మందులకి పోయి షర్ట్ మీద పడిందమ్మా, అంతే. అబద్ధాలు చెప్పకండి బావగారు. ఇలా పట్టపగలు మందు తాగడానికని ఇక్కడికొచ్చింది? అయ్యో, నేను మందు తాగలేదమ్మా, అపార్థం చేసుకోకమ్మా. ఇంకేం మాట్లాడకండి. ఇంతకు ముందు మీరు చేసిన ఘనకార్యమే ఇంకా మేం మర్చిపోలేదు. ఆ గాయం మానక ముందే మళ్ళీ ఇలా నట్టింట్లో మందు తాగటం మొదలు పెట్టారు. ప్లీజ్ దేవిక, నేను మందు తాగట్లేదు, నా మీదొట్టు. మీ మాటలకి మీరు వేసే ఒట్టులకి విలువ ఉందని అనుకుంటున్నారా బావగారు? నేను చెప్తున్నది నిజమమ్మా, నా మాట నమ్ము. నేను మందు తాగడం ఎప్పుడూ మానేశాను. తప్పు చేయటం అదేంటని అడిగితే ఏవో సాకులు చెప్పి తప్పించుకోవటం. సాకులు చెప్తున్నారు కదా అని నిలదీస్తే మా నోరు మోయించటానికి మీ దగ్గర ఒక వెపన్ ఉంది కదా, నిజం నిరూపించటానికి ఇక్కడికి వచ్చాను అని చెప్తారు. అది కాదమ్మా. ఏది కాదు బావగారు, మీ చేతిలో మందు బాటిల్ ఉంది, మీ దగ్గర నుంచి మందు తాగిన వాసన వస్తుంది. అయినా సరే మీరు తాగలేదని అబద్ధం చెప్తున్నారు. నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను చెప్పండి? ఎలా కనిపిస్తున్నాను? పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఏది చెప్పినా నమ్మేసి అమాయకురాలా కనిపిస్తున్నానా? చెప్పండి బావగారు, ఎలా కనిపిస్తున్నాను? అయ్యో, నిన్నెలా నమ్మించాలమ్మా? మందుని షర్టు మీద ఒలికిపోయినందుకు వాసన వస్తుంది గాని నేను తాగినందుకు కాదమ్మా. సమర్థించుకోవాలనుకున్నప్పుడు ఎలాగైనా చెప్తారు. మీ వల్ల మేమెంతో బాధపడుతున్నామని తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ మమ్మల్ని ఎందుకింత ఇబ్బంది పెడుతున్నారు? మా పైన మీకెందుకింత కక్ష? కరెక్ట్గా దొరికావు రాజశేఖర్. అన్నయ్య, మీరు దేవిక బావగారు కదా అని మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను. అయినా ఎన్నిసార్లని మాతో ఇలా చెప్పించుకుంటారు? మీరేమీ స్కూల్కి వెళ్ళే పిల్లాడు కాదు కదా, మాకన్నా వయసులో పెద్దవారు, జీవితం చూసినవారు. మీ వల్ల ఒకరు ఇబ్బంది పడుతున్నారని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఎందుకు దేవికకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు? కళ్యాణ్, మీరు బావుండాలని కోరుకునే మనిషినే కాని ఇబ్బంది పెట్టాలనుకునేవాడిని కాదయ్యా. నువ్వే అన్నావు కదా జీవితం చూసిన వాడిని. మరి నేనెందుకు తప్పు చేస్తాను చెప్పు? కల్లో కూడా అలాంటి తప్పు చేయను. మేము కల్లో కూడా మర్చిపోలేని పనులు మీరు చేస్తున్నారు. అలాంటి పనులు చేస్తూ కూడా ఏమీ చెయ్యలేదని చెప్తున్నారు. ఇలాంటివి చెప్తున్నందుకు మీకు సన్మానం చేసినా కూడా తక్కువే. అన్నయ్య, ఆ బాటిల్ ఇవ్వండి. ఇటివ్వండి. మీకు మందు తాగాలనుంటే తాగండి, అది మీ ఇష్టం. కానీ ఇక్కడికొచ్చి మందు తాకండి. ఇలా బాటిల్స్ ఖాళీ చేయాలని చూడకండి. ఎందుకంటే మీ చేతిలో బాటిల్ని చూస్తే పోయిన నా ప్రాజెక్ట్ గుర్తుకొస్తుంది. మీ వల్ల నా బిజినెస్ పోయింది, అలాగే మీ వల్ల దేవిక జాబ్ కూడా పోతుందేమో అన్న భయం ఉంది. అదే అన్నయ్య, కొంచెం జాగ్రత్తగా ఉండమని దేవికని హెచ్చరిస్తున్నాను. ఆయన సలహాల్ని తీసుకోరండి, సమస్యల్ని క్రియేట్ చేస్తారు. మనం స్ట్రగుల్ అవ్వాలి, ఆయన చూస్తూ ఉంటారు. మళ్ళీ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ఇక్కడికొచ్చి మాత్రం మందు తాకండి. మీ తమ్ముడుగా చెప్తున్నానన్నయ్య, కొంచెం అర్థం చేసుకోండి. ఆయన్ని ఇంట్లోకి రానివ్వటమే ఎక్కువ, అలాంటిది మీరు ఆయన్ని బతిమాలుతారేంటి?
వాచ్మెన్ గా గేటు దగ్గర ఉండాల్సిన మీరు ఇంట్లోకొచ్చి ఈ పనులన్నీ ఎవరు చేయమన్నారు? మీరు సైలెంట్ గా ఉంటే మా కదే 10,000. నేను ఆఫీస్కి వెళ్తున్నాను కళ్యాణ్. జాగ్రత్త. అమ్మ దేవిక, అమ్మ దేవిక, నేను వెళ్ళి కారు తీసుకొస్తాను, ఉండు. అక్కర్లేదు, మీ పని మీరు చూసుకోండి. నాకు ఆఫీస్ నుంచి డ్రైవర్ ఉన్నాడు. ఛ! ఈ డిస్టర్బెన్స్ లో ఫైల్స్ మర్చిపోయాను. చెప్పులు ఇలా మట్టిగా ఉంటే ఆఫీస్కి తీసుకెళ్తే ఏమో ఉంటుంది. ఎంత తిట్టినా నీకు స్వామి భక్తి మాత్రం తగ్గలేదు రాజశేఖర్. ఛ! ఒరే తమ్ముడు, నువ్వు చెప్పులు తోడడం ఏంట్రా? అక్క, ఇప్పుడేనా రావడం? ఫోన్ చేయొచ్చుగా. అందరూ బాగున్నారా? నువ్వు అసలు ఆడదానివేనా? నీ కొంచెమైనా చిన్న పెద్ద అనే మర్యాద ఉందా? అక్క, ఏంటక్క, ఏంటా మాటలు? ఊరుకు. ఏమైంది పిన్ని? ఎందుకలా అన్నారు? నేనేం చేశాను? నువ్వేం చేశావా? నువ్వు కమిషనర్ అన్న అహంకారంతో నువ్వు కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నావు. నీకెంత ధైర్యం ఉంటే మా తమ్ముడితో నీ చెప్పులు తోడిపించుకుంటావా? ఆ అక్క తను నాకే పని చెప్పలేదు. నేనే తన చెప్పులు క్లీన్ చేస్తున్నాను. నిజం తెలుసుకోకుండా దేవిక నువ్వేమనుకో. మీరెవరండి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? నా భార్యకి అహంకారం ఉందని తను మీ దగ్గరికి ఏమైనా వచ్చి చెప్పిందా? ఎవరితో ఏం మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడండి. ఏంటయ్యా తెలుసుకొని మాట్లాడేది? తండ్రి లాంటి వాడితో చెప్పులు శుభ్రం చేయిస్తుంటే దాన్ని అహంకారం అనక సంస్కారం అంటారా? సంస్కారం గురించి మీరు మాట్లాడాల్సిన పని లేదు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. గెట్ అవుట్. కళ్యాణ్ ప్లీజ్, మీరు కొంచెం సైలెంట్గా ఉండండి. తను మాకు పిన్ని వరుస అవుతుంది. తనతో నేను మాట్లాడతాను. పిన్ని, మీరు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. నేను చెప్పులు క్లీన్ చేయమని బావగారితో చెప్పలేదు. అలాంటి సంస్కారం లేని పనులు నేను చెయ్యను. కావాలంటే ఆయన్ని అడగండి. అబ్బే, నీ తప్పేమీ లేదమ్మా. నీ చెప్పులు మురికి పట్టుండడం చూసి ఏదో అలా తుడిచానంతే. అది అక్క చూసి అపార్థం చేసుకుని మాట్లాడుతోంది. నిజమేంటో మీ తమ్ముడు గారి నోటు వెంట విన్నారు కదా. అనవసరంగా దేవికని నోటుకొచ్చినట్టు మాట్లాడారు. నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడకూడదని మీకు తెలీదా? అలా తెలుసుకునే సంస్కారం మీకు లేదా? ప్లీజ్ కళ్యాణ్, ప్లీజ్ మీరు కొంచెం సైలెంట్గా ఉండండి. తను మాకు పిన్ని వరుస అవుతారు. తనతో నేను మాట్లాడతాను. ఆహా, నా చెవులో పువ్వులు పెట్టాలని చూడకు దేవిక.
మా తమ్ముడు నువ్వు చెప్పకుండానే పని చేసేంత అమాయకుడు కాదు. అయినా ఏంట్రా తమ్ముడు ఇది? కూతురు వెడ్డింగ్ కార్డు ఇద్దామని పొద్దున్న ఇంటికి ఫోన్ చేస్తే నువ్వు దేవిక దగ్గర జాబ్ చేస్తున్నావని చెప్పారు. మా తమ్ముడికి ఎవ్వరూ ఇవ్వలేని జాబు దేవిక ఇచ్చిందని సంతోషంతో చూద్దామని వచ్చాను. నువ్వు చేసే జాబ్ చూసి ఒళ్ళు మండిపోయింది. అక్క గొడవ చేయొద్దని చెప్పాను కదా. ఇందులో దేవిక వాళ్ళ తప్పేం లేదు. తన ఆఫీస్కి వెళ్ళాలి, టైం అవుతుంది, వెళ్ళని. రేయ్ నువ్వు ఆగరా. బావనే కనీసం గౌరవం లేకుండా ఇలాంటి పనులు చేయిస్తుందా? అప్పుడే అంత పెద్దదానివైపోయావా నువ్వు? మా తమ్ముణ్ణి మేము ఏ రోజున ఇలా అవమానించలేదు. బాధపడేలా ఒక్క మాట కూడా అనలేదు. అలాంటిది నువ్వు వాడితో చెప్పులు తుడిపిస్తావా? అరేరే, చూసే నలుగురు ఏమనుకుంటారో అనే ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? మా ఇంట్లో కూడా మగాళ్ళున్నారు. ఇలా బరి తెగించే వాళ్ళు మా ఇంటా వంట లేరమ్మా. నిజం చెప్తున్నా సరే అలా నోరు పారేసుకుంటారేంటి? పెద్దవారు కదా అని ఏమీ అనలేకపోతున్నాను. అలా అని చులకన చేసి మాట్లాడితే భరించలేను. చూసారా బావగారు, మీ వల్ల ఎన్ని మాటలు పడాల్సొచ్చిందో. ఇందాకే కదా మీ పని మీరు చూసుకుంటే చాలు అని చెప్పాను. నేను చెప్పింది మీకు అర్థం కాలేదా? లేదంటే ఇలా నేను మాటలు పడాలని ఇవన్నీ చేస్తూ ఉన్నారా? అయ్యో, నేను మీ పెద్ద కూతురు లాంటి దానిని అన్నారు. మరి ఇదేనా మీరు నాకు చేసే మేలు? మీరు చేసిన తప్పుల్ని ఎంతవరకు నేను వెనకేసుకొని రావాలి? పోనీలే, బావ కదా నేను భరిస్తూ వస్తున్నాను. అయినా సరే మీ పద్ధతి మారట్లేదు. కవర్ చేసుకోవాలని చూడకు దేవిక. ఏదో పనికి వచ్చాడు కదా అని చెప్పి మా తమ్ముడితో అడ్డమైన పనులు చేయించాలని చూడకు. హలో, నేను ఆకాష్ని. ఎందుకు కాల్ చేసావో చెప్పు. నీ చైన్ మిస్ అయిందని టెన్షన్ పడుతున్నావు కదూ? నీకెలా తెలుసు? మీ అన్నయ్య ఈఎంఐ కట్టలేక నా దగ్గర నీ చైన్ని తాకట్టు పెట్టాడు. రేపొచ్చి తీసుకో. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా.